మా నియోజకవర్గానికి కోరుట్ల, మెట్పల్లి, మల్లాపురం కూడా మీరు సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని కోరినప్పుడు ప్రభుత్వం ఏమందంటే, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వము కేవలం మద్దతు ధర ప్రకటన చేస్తే తప్ప మన కొనుగోలుకి ఎలాంటి సహకారం చేయదు. ఏదేమైనా కూడా మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని క్వింటాల్కు 2,400 రూపాయలు మన మద్దతు ధర ఇచ్చి మన సకాలంగా కొనుగోలు చేసి మన కొనుగోలు చేసిన 45 గంటలు వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా గౌరవ అగ్రికల్చర్ మంత్రివర్యులు మరి ఈరోజు మా జగిత్యాల జిల్లా ప్రత్యేకంగా 4 సెంటర్లు కోరుకున్న నియోజకవర్గానికి మా నరసింహరావు గారిని ఫోన్ చేసి మంత్రి గారు మాట ఇచ్చిండు. ఇబ్రాహీంపట్నం వచ్చినప్పుడు రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, రోడ్ల మీద ధర్నా చేస్తున్నారంటే ఏదేమైనా రైతుల పక్షపాత ప్రభుత్వం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పూట మరి ఈ జిల్లా మంత్రిగా మా బాధ్యత. ఏదేమైనా కూడా నేను మా మంత్రి గారు దుబాయ్లో ఉన్నారు, నేను ఫోన్ చేసిన సార్ ఏమన్నా కానీ నేను ప్రజలకు మాట ఇచ్చినా ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఇబ్బంది అవుతుంది. మరి ప్రభుత్వంలో మనం ఉన్నాం, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అయ్యా రైతాంగాలకు 10 సంవత్సరాల క్రితం రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు రైతులను వాళ్ళు పట్టించుకోలేదు. వడ్ల కొనుగోలు మీకు తెలుసు, 4 కిలోలు, 5 కిలోలు, 6 కిలోలు, 8 కిలోలు తప్పతాల పేరు మీద, కటింగ్ పేరు మీద ఎంత ఇబ్బందులు పాలైంది. ఈరోజు రైతు వరి నుంచి మొక్కజొన్నకు షిఫ్ట్ అయ్యాడు. మన షిఫ్ట్ అయిన సందర్భంలో సుమారు 7,000 మెట్రిక్ టన్నుల యొక్క మొక్కజొన్న ఈ కోరుట్ల నియోజకవర్గాలు ఉన్నది. మన రైతులంతా కూడా మాకు ఖచ్చితంగా మా కోరుట్ల మెట్పల్లి మార్కెట్కు అదేవిధంగా మల్లాపూర్ కావాలని కోరింది అని చెప్పి రిక్వెస్ట్ చేసి మా ధర్మపురికి లేట్ అయినా పర్లేదు సార్, ప్రస్తుతం ఇమ్మీడియట్గా, ఎందుకంటే రైతులు ఎక్కడ కష్టపడి పంట పండిస్తారో అక్కడ యార్డ్ దగ్గర ఉంటే, కొనుగోలు చేసే సెంటర్ దగ్గర ఉంటే వారికి ట్రాన్స్పోర్టేషన్ తక్కువ అవుతుంది, సకాలంలో మద్దతు ధర దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే దళారులు తక్కువ రేటుకి అమ్మకుండా వాళ్ళు సాధ్యమైనంత వరకు అదే రేటు కొనుక్కుంటానికి చేస్తారు, 50 రూపాయలు 100 రూపాయలు తక్కువ చేసి. ఎందుకంటే మద్దతు ధర ప్రభుత్వం ఇస్తారు పక్కనే ఉంటుంది కాబట్టి దళారుల యొక్క ఏదైతే ఒత్తిడి రైతుల మీద ఉండకుంటుంటుంది. మరి ఆ ఒక ఆలోచనతోనే ఈరోజు కోరుట్ల నియోజకవర్గానికి ప్రత్యేకంగా 4 కోరుట్ల, ఇబ్రాహీంపట్నం, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపురం 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రైతులు కూడా ఏదైతే మార్కెట్ డిఎం గారు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా వచ్చినారు, ఏదైతే మీరు ఆ ఒక మొక్కజొన్నను ఆ ఒక ఫ్యాన్ల ద్వారా ఏదైతే మనకు క్లీనింగ్ చేసి ఆ మార్చేరికి సంబంధించినటువంటి నిబంధనకు అనుగుణంగా మీరు రైతులు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ రైతుల పక్షాన